స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పెయింట్ అనేది మనం వేయొచ్చు. ఒకసారి చూద్దామా? హే గాయ్స్, 1.5 ఇయర్ బేబీకి అయితే మనం ఫ్యాన్సీ పట్టు లంగా జాకెట్ సెట్ తో అయితే మనం లంగా జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాము. ఈ సెట్ లో అయితే బ్లౌజ్ చాలా ప్లెయిన్ గా వచ్చింది. సో మనం 3D అవుట్ లైన్ గ్లిటర్ యూస్ చేసి నెక్ అండ్ హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేశానో మీకు అయితే చూపిస్తాను. అండ్ ప్యాచ్ వర్క్ కూడా చేశాను. ఇలాంటి ప్యాచెస్ అయితే 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే యూస్ చేసే వాళ్ళం కదా. సో అవే ప్యాచెస్ యూస్ చేసి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ని బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ చేయబోతున్నాను. మీకు చూపిస్తాను. పాప వేసుకున్న రిఫరెన్స్ ఫొటోస్ కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. ఈ వర్క్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ మనం అయితే ఎక్కడైతే మనం నెక్ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ మనం తీసుకున్న ప్యాచెస్ అనేది ఎక్కడెక్కడ కావాలో అక్కడ స్టిక్ చేసుకోవాలి. తర్వాత అవి డ్రై అయిన తర్వాత మనం గ్లిటర్తో అయితే అలా కొమ్మల్లాగా వేసుకోవచ్చు. లీవ్స్ మన ఇష్టం. ఇంకా వీటిలో గ్లిటర్స్లో చాలా కలర్స్ ఉంటాయి. కాకపోతే నేను బ్లౌజ్ కలర్ పికాక్ బ్లూ కాబట్టి పికాక్ గ్రీనే యూస్ చేశాను. చాలా ఎలివేట్ అయింది. అండ్ మీరు కూడా ఇలానే కస్టమైజేషన్ చేయించుకోవాలి అన్నా, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలి అన్నా డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా పాప కూడా. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.